ఇదను వాక్య ధ్యానం కొరకు మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం మొదటి 3 వచనాలని మనం చదువుకుందాం. ఈ సంగతులైన తరువాత ఇశ్రాయేలులో షోమ్రోను రాజు అయిన ఆహాబు నగరును ఆనుకొని ఇశ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగెను. హల్లెలూయా. గడిచిన వారంలో మనం 20వ అధ్యాయపు చరిత్ర మనం ధ్యానించాం. ఆ 20వ అధ్యాయంలో చివరి వచనాన్ని మనం విడిచిపెట్టేశాం. 43వ వచనం మనం ధ్యానించలేదు. కారణం ఏంటనంటే ఈ వారము జరిగే ఆ అధ్యాయంలో కూడా అదే అంశాన్ని గురించి ప్రస్తావించబడింది కనుక ఈ వారం దాన్ని ధ్యానిస్తాం కదా అని దాన్ని విడిచిపెట్టేశాం. ఇప్పుడు మనం చదువుకున్న ఈ మొదటి 3 వచనాలు 21వ అధ్యాయంలో ఉన్న మొదటి 3 వచనాలు మనం చూస్తే అక్కడ జరిగిన చరిత్ర ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను. ఆహాబు రాజు తను ఏ ప్రాంతాన్ని అయితే పరిపాలిస్తున్నాడో, షోమ్రోను అనే పట్టణం, ఆ పట్టణానికి ఉన్న నగరం లేదా ఆ ప్రాంతానికి ఉన్న ప్రహారిని ఆనుకుని యెజ్రెయేలు ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి నాబోతు అనే ఒక వ్యక్తి తన ద్రాక్ష తోటను కలిగి ఉన్నాడట. రాజుగారు ఆ ద్రాక్ష తోటను చూసినప్పుడు నాబోతును పిలిపించి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, నా నగరను ఆనుకొని నీకు ఒక ద్రాక్ష తోట ఉంది కదా, ఆ తోట నాకు కూర తోటగా నాకు అప్పగించు, దానికంటే మంచి ద్రాక్ష తోట నేను నీకు ఇస్తాను, లేకపోతే నీకు అది ఇష్టం లేకపోతే నువ్వు నాకు ధనమునకు దాన్ని అమ్మినా సరే దాని వేళ నేను నీకు చెల్లిస్తాను అని చెప్పి ఆహాబు రాజు నాబోతును అడుగుతాడు. అయితే నాబోతు, అయ్యా, అది నా పిత్రార్జితము గనుక, నా పితరుల నుండి వస్తున్నటువంటి స్వాస్థ్యము గనుక దానిని నేను నీకు ఇవ్వలేను, నేను అమ్మలేను అని చెప్పి రాజుగారికి సమాధానం ఇచ్చినప్పుడు రాజుగారు మూతి ముడుచుకున్న వాడై తన నగరంలోనికి వెళ్ళిపోయి ఇక భోజనం మానేసి ఎవరితోటి మాట్లాడకుండా మౌనంగా ఒంటరిగా ఉండిపోయాడట. 20వ అధ్యాయం 43వ వచనంలో కూడా అదే సంఘటన మనం చూస్తాం. ఒక ప్రవక్త దేవుని యొక్క మాటను తీసుకుని వచ్చి ఆహాబు రాజును హెచ్చరించినప్పుడు ఆ రోజు కూడా ఈయన అలాగే చేశాడు. మూతి ముడుచుకున్న వాడై కోపముతో తన నగరునకు వెళ్ళిపోయాను అని అక్కడ రాయబడి ఉంటుంది అన్నమాట. అంటే ఈయనకున్న ఒక సమస్య ఏంటి అని అంటే, అక్కడ ఒక స్వాస్థ్యం ఉంది, ఒక పొలం ఉంది, ఆ పొలము నాకు కావాలి అని కోరుకున్నాడట. ఆ కోరుకున్న దానిని అడిగిన వ్యక్తి ఇవ్వకపోయేటప్పటికీ ఈయన దాని విషయంలో అలిగి ఎవరితోటి మాట్లాడకుండా ఒంటరిగా ఉండిపోయాడట. ఇక్కడ రాజుగారి యొక్క మనస్తత్వం, అసలు ఆయన అలగడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, రాజుగా తానుండి పరిపాలన చేస్తున్నాడు గనుక ఆయన మనస్తత్వంలో ఎలాంటి భావన కలిగి ఉన్నాడు? నేను రాజును కాబట్టి నేను ఏదడిగినా కూడా ప్రజలు దాన్ని నాకు ఇచ్చేసేయాలి, నేను ఆశపడినప్పుడు నేను ఆశపడింది నాకు దొరకాలి, నేను అనుకున్నది నాకు అందుబాటులోనికి రావాలి, ఎందుకంటే ప్రజలను పరిపాలించే రాజుగా నేను ఉన్నాను, అధికారాన్ని కలిగి ఉన్నాను కాబట్టి అందరూ నాకు లోబడాలి అనేటువంటి మనస్తత్వాన్ని ఆయన కలిగి ఉన్నాడట. ఆ మనస్తత్వంతో అడిగినప్పుడు ఆయన అనుకున్నది అక్కడ జరగనందున ఆ విధమైనటువంటి వైఖరి రాజు జీవితంలో కనపరిచాడు. అయితే మన జీవితంలో ఒక విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటనంటే, ఏదైనా ఒక విషయాన్ని మనము ఆశించినప్పుడు దానికి అవకాశాలు ఉండొచ్చు, లేదా అవకాశాలు లేకపోవచ్చు కూడా. ఇక్కడ రాజుగారు ఆరంభంలో బాగానే అడిగాడు, అయ్యా, ఆ ద్రాక్ష తోటకి బదులుగా నీకు ఒక మంచి ద్రాక్ష తోట ఇస్తాను, దాన్ని నాకు ఇచ్చేసేయమన్నాడు, లేకపోతే వెల చెల్లిస్తాను అన్నాడు. కానీ నాబోతు అది నా పిత్రార్జితము గనుక దాన్ని ఇవ్వలేనన్నాడు. ఇప్పుడు ఇద్దరు ఎవరు తప్ప అంటాం మనం? రాజుగారు బాగానే అడిగాడు కదా అని అంటే, రాజు అడిగాడు కానీ ఆయన ఒక విషయాన్ని మర్చిపోయినట్లుగా బైబిల్ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుడు ఇశ్రాయేలుకి ఆజ్ఞలను జారీ చేసేటప్పుడు, 10 ఆజ్ఞలు జారీ చేసేటప్పుడు అందులో ప్రత్యేకంగా ఒక ఆజ్ఞ ఇదే విషయాన్ని గురించి ప్రస్తావించబడింది. నిర్గమకాండం 20వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి ఒకసారి.
నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. ఆ. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదని చెప్పెను. చాలు. దేవుడు ఏమాజ్ఞించాడట ఇశ్రాయేలు ప్రజలకి? నీ పొరుగువానిది ఏదియు ఆశించకూడదు. సింపుల్గా మన భాషలో చెప్పుకోవాలంటే మనది కాని దాని గురించి మనం ఆలోచించటం సమంజసం కాదు. దైవికమైన లేదా క్రైస్తవ క్రమశిక్షణ ప్రకారంగా దేవుడు మనకిస్తున్న ఆజ్ఞ ఏంటనంటే మనది కాని వాటిని తీసుకోవాలనే ప్రయత్నం చేయడం కానీ, వాటిని ఆశించటం కానీ, వాటి కొరకు వ్యర్థమైన ప్రయత్నములను చేయటం కానీ అది వాక్యానుసారమైనటువంటి విధానం కాదు. మనం ఏదైనా సరే మనది కాని దాన్ని ఆశించినట్లయితే ఖచ్చితంగా దేవుని వాక్యానికి విరుద్ధంగా మనం అడుగులు వేసిన వారం అవుతాం. పైగా ఈ రాజుగారు ఆ నాబోతు యొక్క ద్రాక్ష తోట విషయంలో ఒక అధికారాన్ని వ్యక్తపరచాలనుకున్నాడట. ఇప్పుడు ఆయన ఇవ్వనన్నప్పుడు వదిలిపెట్టేసేయాలి. కానీ అలిగి భోజనం మానేసి ఎవరితోటి మాట్లాడడం కూడా మానేశాడట. ఎందుకు అలగాలి నువ్వు? అది నీది కాదు కదా. పోనీ నీ స్వాస్థ్యాన్ని ఆయన ఏమీ లాక్కోలేదు కదా. మరి ఎదుటివారి స్వాస్థ్యం మీద నీ అధికారం ఏంటి? నువ్వెందుకు వారి మీద పెత్తనం చేయాలనుకుంటున్నావు? ఇలాంటి వైఖరి సరి అయినది కాదు. కానీ రాజుగారు దాన్ని కొనసాగించాలనుకుంటూనే దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తున్నాడు. పైగా లేవియాకాండం 25వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ కూడా ఒక హెచ్చరిక ఇజ్రాయేలు ప్రజలకు ఇవ్వబడింది. వారికి కనాను భూభాగాన్ని అంటే వారికి భాగములుగా పంచిపెట్టి ఇచ్చేసేటప్పుడు దేవుడు వారికి ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. మీరు ఆ భాగములను పంచుకున్న తర్వాత ఎవరూ కూడా ఒకరి స్వాస్థ్యాన్ని ఇంకొకరికి అమ్మే ప్రయత్నాన్ని చేయకండి. ఏదైనా అత్యవసరం ఉంటే కొదువు పెట్టుకోండి. కొన్ని రోజుల తర్వాత మరలా మీ స్వాస్థ్యాన్ని మీరు తిరిగి విడిపించుకోవాలి. కానీ శాశ్వతంగా మీ స్వాస్థ్యాన్ని ఎవరికి కూడా అమ్మకూడదు. ఎందుకు అమ్మకూడదనంటే అలా అమ్మడం వలన ఒకరి స్వాస్థ్యం ఎక్కువైపోతుంది, ఒకరు తక్కువైపోతుంది. దానివల్ల ప్రజలకి నివాసానికి అది కష్టతరంగా మారుతుంది. కనుక దేవుడు అట్టి అవకాశాన్ని వారికి ఇవ్వలేదు. ఒకవేళ ఎవరైనా కొదువు పెట్టి దాన్ని విడిపించుకోలేని స్థితిలో దాన్ని వదిలిపెట్టేశారు అనుకోండి, ఆ కొదువు పెట్టుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన 50 సంవత్సరాల తర్వాత ఆ యొక్క పొలాన్ని ఎదుటి వ్యక్తి డబ్బులు చెల్లించకపోయినా కూడా తిరిగి వాళ్ళకి అప్పగించాల్సిందే. మరి అలా అయితే మేము నష్టపోతాం కదా అని అంటానేమో. కానీ దేవుడు అన్నాడు 50 సంవత్సరాలు ఆ పొలం మీద వచ్చినటువంటి లాభాన్ని, ఆ పంటను నువ్వు అనుభవించావు గనుక ఇక వారి స్వాస్థ్యాన్ని తిరిగి మళ్ళా వాళ్ళకి అప్పగించేసేయాలి. అంటే వాక్య ప్రకారంగా పిత్రార్జితం ఏదైతే ఉందో, పితృస్వాస్థ్యం ఏదైతే ఉందో అది ఎవరికి కూడా శాశ్వతంగా ఇవ్వడానికి అనుమతి లేదు. కానీ రాజుగారు ఏమంటున్నాడు? నాకు దానికి బదులుగా వేరేదన్నా నీకు ఇస్తాను, లేకపోతే నేను నీ దగ్గర నుండి కొనుక్కునే ప్రయత్నమైనా చేస్తాను అంటున్నాడు. బట్ వాక్యము ఆ రెండింటికి కూడా అనుమతించట్లేదు. ఇప్పుడు నాబోతు చేసింది కరెక్టా, ఆహాబు చేసింది కరెక్టా అని అంటే నాబోతు న్యాయంగానే మాట్లాడాడు. తన స్వాస్థ్యం విషయంలో తన నిర్ణయాన్ని తెలియజేశాడు. బట్ రాజుగారికి ఆ మాట నచ్చలేదట. నచ్చకపోయేటప్పటికి ఇంటికి వెళ్ళి అలిగి కూర్చున్నాడట. రాజుగారు అలగడానికి ఏమైనా సమంజసమైన కారణం ఉందా అని అంటే ఒక కారణం కూడా సరైనది కనబడట్లేదు. కానీ రాజుగారు అధికారాన్ని వ్యక్తపరచాలనుకుంటున్నాడు. సహజంగా మన జీవితంలో కూడా చాలాసార్లు ఇదే వైఖరిని మనం కనపరుస్తూ ఉంటాం. మనం కూడా చిన్న చిన్న వాటికి అలగడము అనేది ఇప్పుడు అందరి జీవితాల్లో సహజమైన అలవాటుగా మారిపోయింది. గడిచిన వారం నేను చెప్పినట్టు ఒకప్పుడు అలగడం అనేది స్త్రీలకే ఒక ప్రత్యేకమైన గుణలక్షణంగా ఉండేది. బట్ ఇప్పుడు ఇది అందరికీ ఒక తెగుల్లాగా స్టార్ట్ అయిపోయిందట. ప్రతి ఒక్కరూ ప్రతి చిన్నదానికి అలవాటుగా అలగడం మొదలు పెట్టేశారట. ఇప్పుడు కుటుంబం ఉందనుకోండి, కుటుంబంలో కూడా ప్రతిదానికి భార్యాభర్తలకు అలగడం అలవాటు. భర్త ఏదన్నా వస్తువు తీసుకుని రావాల్సింది మర్చిపోయి వచ్చేసాడు అనుకోండి, తీసుకురాకపోతే నేను చెప్పింది నువ్వు చేయలేదు కదా అని చెప్పి భార్య అలగడం మొదలు పెడుతుంది. కొన్నిసార్లు భర్త ఏదైనా చేయమని చెప్పినప్పుడు భార్యకి అవకాశం లేక సమయం లేక అది చేయలేదు అనుకోండి, ఆమె నేను చెప్పింది నువ్వు చేయలేదు కదా అని చెప్పి ఈయన అలుగుతాడు అన్నమాట. అసలు అలగడానికి అవేమన్నా కారణాలా? అంటే మనిషి ఎందుకు అలుగుతున్నాడో, అలగడానికి గల కారణాలు ఏంటో అసలు ఈరోజు సమాజంలో అవగాహన లేకుండా ఉండే పరిస్థితులు ఎదురైపోయాయి. కొన్నిసార్లు సంఘంలో కూడా అలగడం మొదలు పెడతారు. ఒక విశ్వాసం మీద ఇంకొక విశ్వాసం అలగడం, కొన్నిసార్లు విశ్వాసులు సేవకుల మీద అలగడం, లేకపోతే అందరూ కలిసి దేవుని మీద అలగడం. ఇది ఒక ప్యాషన్గా మారిపోయిందట.
ఎదుటి వారి మీద అలగడము అనేది క్రైస్తవులకు తగినది కాదు. ఆ లక్షణము మన ఆత్మీయ జీవితానికి క్షేమకరమైనది కాదు. ప్రతి వ్యక్తిని దేవుడు ఏమని చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని అన్నాడు. అలాగమని మాత్రం చెప్పలేదు. నిన్ను వలె నీ పొరుగు వారిని అని ఎందుకు అనాల్సి వచ్చిందనంటే, సహజంగా ప్రతి మానవుని జీవితంలో పొరపాట్లు ఉంటాయి. ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో ఏదో ఒక రీతిగా ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పొరపాటు పనులు చేస్తారు. కొన్నిసార్లు మనం చేస్తాం, కొన్నిసార్లు మన పొరుగు వాళ్ళు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. అందరూ బలహీనులే, అందరిలోని లోపాలు ఉన్నాయని తెలిసినప్పుడు ఎదుటివారు మనకు ఏదైనా ఇబ్బందిని కలుగజేసినప్పుడు అలిగితే అది వాక్యానుసారమైన జీవితమేనంటారా? మనము తప్పు చేసినప్పుడు ఆ తప్పు విషయమై మనల్ని మనం ఎలాగైతే సమర్థించుకుని మనల్ని మనం కాపాడుకోవాలనుకుంటామో అదే ప్రేమ మన తోటి వారు మన ఎడల ఏదైనా పొరపాటు చేసినప్పుడు కూడా అలాగే దాన్ని కనుపరచాలనేది దేవుని వాక్యం. కానీ ఈరోజు ప్రేమించటానికి బదులుగా ఇప్పుడు ఒకరి మీద ఒకరు అలగడము, ఒకరినొకరు ద్వేషించటము, వ్యతిరేకించటము, ఇలాంటి అలవాట్లు ఎక్కువగా అయిపోయాయి. బంధువుల మధ్యలో కూడా అలకలు ఉంటాయి. ఒకరి మధ్యలో ఒకరిగా మీ ఇంటికి వచ్చినప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదు, మాకు అతిథి మర్యాదలు సరిగా చేయలేదు. ఇప్పుడు సహజంగా ఏదైనా ఒక పెళ్లి పెట్టుకున్నాం అనుకోండి, పెళ్ళికి చుట్టాలు వస్తారు. వచ్చినప్పుడు ఎవరో ఒకరిని ఏదో ఒక పని బిజీలో పడిపోయి పట్టించుకోలేదనుకోండి, ఇక చుట్టాలు అలుగుతారు అనమాట. పెళ్ళి అంతట్లో, ఇగో మేము వచ్చినా మమ్మల్ని పట్టించుకోలేదు, అంత దూరం నుండి వచ్చాం, పిలిచారు కానీ మమ్మల్ని పట్టించుకోలేదు, మాకు మర్యాద చేయలేదు అని అలగడం మొదలు పెడతారు. అది అలిగే సమయమేనా? అసలు అది సమంజసమైనదేనా? ఏదో పెళ్ళిలో బిజీగా ఉన్నారు కదా, సర్లే ఒకరోజు ఏమవుతుందిలే, మనమే అడ్జస్ట్ అయిపోతుంది అని అనుకునే దానికి బదులుగా ఆ పెళ్లి వాతావరణాన్ని అంతటిని అలిగి పాడు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలా ప్రతి సందర్భంలో ఇదే పరిస్థితి. పిల్లలు తల్లిదండ్రుల మీద అలగడం, తల్లిదండ్రులు పిల్లల మీద అలగడం, ఇలా అందరూ ఈరోజు ఇది ఒక వ్యాధిలాగా మారిపోయిందట ప్రతి స్థలంలో, ప్రతి వ్యక్తి జీవితంలో. గుర్తుపెట్టుకోండి, అలగడం అనేది చిన్న లోపముగానే మనకు అనిపించవచ్చు, కానీ అది చాలా పెద్ద నష్టములను మన జీవితంలో కలిగిస్తుందట. ఏంటి ఆ నష్టాలనంటే, ఇప్పుడు భార్యాభర్తలనే తీసుకుందాం. వాళ్ళిద్దరూ ఏదైనా ఒక సమస్యను బట్టి అలగడం మొదలు పెట్టారనుకోండి, ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్యలో ఎడబాటు కలుగుతుందో అప్పుడు అపవాది వారి మధ్యలోనికి చొరబడే ప్రయత్నాన్ని చేస్తాడు. ఎందుకనంటే బైబిల్లో రాయబడి ఉంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని అంటాడు. 133వ కీర్తన 1వ వచనం. ఐక్యత ఎందుకు కావాలి అనంటే, ఐక్యత ఉన్న చోట అపవాదికి చోటు దొరకదు. ఐక్యత ఉన్న చోట విరిగిపోయే అవకాశాలు ఉండవు. కానీ ఇప్పుడు సాతాను ఐక్యత కలిగిన వారిని విరగొట్టలేడు. అందుకే ఈ చెడు లక్షణాన్ని మన జీవితాల్లోనికి ప్రవేశింపజేసి మొదట మన మధ్యలో ఎడబాటును కలుగజేస్తాడట. ఎప్పుడైతే ఎడబాటు కలుగుతుందో వానికి మనమే ద్వారాన్ని తెరిచి ఇంట్లోనికి ఆహ్వానించినట్టు అవుతుంది. అలా వచ్చిన వాడు జీవితాన్ని నష్టపరచకుండా ఉంటాడా? వాడు మధ్యలోనికి దూరాడనంటే ఇద్దరి మధ్యలో విభేదాలను పుట్టిస్తాడు, వ్యతిరేకతలను కలిగిస్తాడు, జీవితాలను నాశనం చేయడానికి వారిని నాశనకరమైన మార్గంలో నడిపిస్తాడు. అలక చిన్నదే అనుకుంటాం, కానీ ఆ అలక ఎంతో మంది జీవితాలని నాశనం చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఎప్పుడూ కూడా మన జీవితంలో ఇలాంటి దైవికమైన వ్యతిరేక గుణానికి మనం ఎప్పుడూ కూడా చోటునివ్వకూడదట. పైగా ఈ అలిగే మనస్తత్వం ఎవరికి ఉంటుందో తెలుసా? సంకుచితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళకే ఉంటుందట. బ్రాడ్ మైండ్ అంటే విశాల హృదయం. విశాల హృదయం అని అంటే అర్థం చేసుకుని అడ్జస్ట్ అయిపోయి సర్దుకుపోయేటువంటి మనస్తత్వం మనమే. సర్లే పోన్లే, ఏదో తెలియకని ఉంటారులే, పోన్లే ఒకరోజు పట్టించుకోకపోతే ఏమవుతుందిలే, సర్లే అనుకోకుండా జరిగి ఉంటుందిలే, ఇలా అడ్జస్ట్ అయిపోయారు అనుకోండి, ఎక్కడా కూడా అలిగేటువంటి పరిస్థితులు రావు, విభేదాలు వచ్చే అవకాశాలు ఉండవు. కానీ కొన్ని నేరో మైండ్స్ ఉంటాయి, సంకుచిత మనస్తత్వం మనమే. ప్రతి దాంట్లో నన్ను పొగడాలి, నన్ను పైకెత్తాలి, నాకు ప్రాముఖ్యతనివ్వాలి, నాకు సింహాసనం వేసి కూర్చోబెట్టాలి, అన్నింట్లో నాకు ప్రధాన పాత్రనివ్వాలి, ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళతోటి చాలా ప్రమాదకరమట. అలాంటి వ్యక్తిత్వము కలిగిన వాళ్ళు ప్రతిదానికి అలగడం వలన వారి జీవితాలు నష్టపోతాయి, వారితో పాటు చుట్టూ ఉన్న వారు అందరి జీవితాలను కూడా నష్టపరుస్తారట. అందుకే అలిగే గుణానికి ఎప్పుడూ కూడా మనము నీరు పోసి పెంచే ప్రయత్నాలు చేయకూడదు. అలా చేశామా అపవాదికి మనం చోటిచ్చిన వారం అవుతాం. రెండవ కారణం ఏంటనంటే,
అలగడం వల్ల వచ్చే మరొక నష్టం ఏంటో తెలుసా? అందరి చేత అసహించుకోబడి మనం తృణీకరించబడతాం. నలుగురిని కలుపుకుంటూ వెళ్ళిపోయేవారు ఎవరైనా ఉన్నారనుకోండి, అలాంటి వారితోటి సహవాసమును చేయడానికి ఎవరైనా ఇష్టపడతారు. పర్లేదండి, వాళ్ళు అన్నింటికి అడ్జస్ట్ అయిపోతారు, ఏం కాదు, వాళ్ళు అర్థం చేసుకుంటారండి, మంచి వాళ్ళు దేనికి మనల్ని ఇబ్బంది పెట్టరు అని అనుకున్నారనుకోండి ఎవరైనా, అలాంటి వారితోటి ఎంత దూరమైనా మనం ట్రావెల్ చేయొచ్చు, ఎంత సమయమైనా గడిపొండొచ్చు. కానీ ఇలా మాటికి అలిగే వాళ్ళు ఉన్నారనుకోండి, అలాంటి వారిని ప్రజలందరూ తృణీకరిస్తారట. ఎందుకనంటే ప్రతి చిన్నదానికి అలుగుతారు, కారణం లేకుండా అలుగుతారు. అలా అలిగిన తర్వాత అక్కడున్న వాతావరణం అంతటిని పాడు చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటేనే బాగుంటుందండి, వాళ్ళతో మాట్లాడకపోతేనే బాగుంటుంది అని చెప్పి ప్రజలు మనల్ని అసహ్యించుకుని మనల్ని దూరం పెట్టేయడం మొదలు పెడతారట. పైగా సమాజంలో మన సాక్ష్యము కూడా పాడైపోతుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్నవారు మన యొక్క జీవిత విధానాన్ని చూసినప్పుడు వాళ్ళు దేవుణ్ణి అవమానపరుస్తారట. వీళ్ళు క్రైస్తవులు అంటున్నారు, సంఘాలకు వెళ్తున్నారు, ఇదే నేర్చుకుంటున్నారా? వీళ్ళకి మందిరంలో ఇదే నేర్పిస్తున్నారా? ఇలానే ఉండమని వాళ్ళ వాక్యం చెప్తుందా? వీళ్ళంటే ఇంత భయంకరమైన ప్రవర్తనను కలిగి ఉన్నారు అని చెప్పి రేపు సమాజము మనల్ని బట్టి దేవుణ్ణి దూషించేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. అందుకే ఎవరి చేత తృణీకరించబడకుండా, ఎవరి చేత అసహించుకోబడకుండా ఉండాలి అని అంటే ఇట్టి గుణలక్షణానికి మన జీవితంలో చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడగలగాలి. ఎందుకంటే ఈ అలక మన జీవితాల్లో అందరి దగ్గర నుండి తృణీకరించబడేటట్టుగా చేస్తుందట. చాలామందికి ఇప్పుడు ప్రతిదానికి అలిగే అలవాటు ఉందనుకోండి, అలాంటి వాళ్ళని ఏదైనా కార్యక్రమానికి పిలవాలంటే ఫస్ట్ మనం భయపడతాం. ఎందుకు భయపడతాం? వాళ్ళు వస్తే కార్యక్రమం అంతా పాడు చేస్తారండి, అందరి సంతోషాన్ని హరించేస్తారు. అలాంటి వాళ్ళు ఉండకపోతే బాగుంటుంది అని అన్నారు అనుకోండి, అది నిజంగా మనకి ఘనతను తీసుకొస్తుందా, అవమానాన్ని తీసుకొస్తుందా? ఏ కార్యక్రమంలోనైనా వాళ్ళు ఉంటే బాగుంటుందండి అని అనుకోవాలే తప్ప వాళ్ళు రాకపోతే బాగున్ను అని అనుకున్నారనుకోండి, మన సాక్ష్యము సమాధి అయిపోయినట్లే. కానీ ఈరోజు మనల్ని పిలిచే వాళ్ళు మన గురించి ఎలాంటి భావన కలిగి ఉన్నారో ఆలోచన చేశారు ఎప్పుడైనా? కొన్నిసార్లు మనం కూడా ప్రతి చిన్నదానికి అలుగుతూ ఉంటాం. ఆ లక్షణమే మన జీవితాలను అందరి నుండి దూరం చేసేసి మనల్ని తృణీకరింపబడేటట్టుగా చేస్తుందట. ఇంకొక విషయం ఏంటంటే, ఈ అలిగే అలవాటు ఉన్న వాళ్ళు ఒంటరిగా కూడా మిగిలిపోతారు. తెలుసా ఎందుకు ఒంటరిగా మిగిలిపోతారనంటే, ఎవరి మీద అయితే వీళ్ళు అలుగుతారో ఆ అలకను బట్టి వీళ్ళు ఒంటరిగా. ఇప్పుడు రాజుగారు అలిగాడట, మూతి ముడుచుకున్నవాడై అని ఉంటుంది అక్కడ. మూతి ముడుచుకుని ఏం చేశాడట? ఒంటరిగా ఒక గదిలోనికి వెళ్ళిపోయి భోజనం మానేశాడు, ఎవరితోటి మాట్లాడడం మానేశాడు. ఇప్పుడు ఒంటరిగా ఉండిపోయాడు ఆయన. దేనికి కారణం? రాజుగారు ఒంటరిగా ఉండాల్సిన అవసరమే వచ్చింది, అలగడం వల్లనే కదా. అంటే అలగడం అనే లక్షణము మనల్ని ఒంటరిగా మార్చేస్తుంది. కానీ బైబిల్ అంటుంది, ఆదికాండం 2:18 చూస్తే, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. సహజంగా దీన్ని పెళ్లికి అంకితం చేసేసారు చాలామంది. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని ఆ వాక్యాన్ని ఓన్లీ పెళ్లి సందర్భాల్లోనే మాట్లాడుతూ ఉన్నారు. ఒంటరిగా ఉండడం మంచిది కాదు కాబట్టి పెళ్లి చేస్తున్నామని మాట్లాడుతుంది. నేను అంటాను, ఓన్లీ పెళ్లి గురించే మాట్లాడాడు అంటారా దేవుడు? ఆ వాక్యం లేదు. మనిషి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, అదే వచనాన్ని ఆధారం చేసుకుని. ఎందుకనంటే ఒంటరిగా ఉన్నవాడు అపవాదికి తొందరగా అవకాశాన్ని ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయట. మీకు ఒక వచనం చదివిపిస్తాను. ప్రసంగి గ్రంథం 4:9-10 చూడండి ఒకసారి. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడ ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వాడు పడిపోయినను ఒకడు తన తోడివానిని లేవనెత్తును, అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును. చాలు, ఒకడు ఒంటిగాడ ఉండటం వలన వానికి ఏం ప్రయోజనము అని అంటాడు సొలొమోను భక్తుడు. అంటే ఒంటరివాడు పడిపోయాడు అనుకోండి, వాడిని ఎవరు ఎత్తగలుగుతారు? ఒంటరివాడు త్రోవ తప్పిపోయాడు అనుకోండి, ఎవరు సరిదిద్దగలుగుతారు? అందుకే ఒంటరివాడు పడిపోయినప్పుడు ఎక్కువ నష్టం కలుగుతుందట. పడిపోవడం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో జరుగుతుంది. కానీ పడిపోయినప్పుడు మన పక్కన ఎవరైనా ఉంటేనే కదా మనల్ని లేవనెత్తగలిగేది. అదే మనల్ని ఎవరు పట్టించుకునేవారు లేరనుకోండి, మనం పడిపోయిన చోటనే ఉండి మన జీవితాలు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే అపవాదం ఏం చేస్తాడనంటే, మన జీవితాలని నాశనం చేయడానికి ఫస్ట్ మనల్ని ఒంటరి వాళ్ళంగా చేసేస్తాడట. ఎప్పుడైతే మనం ఒంటరి వాళ్ళం అయిపోతామో ఇక మన కోసం ప్రార్థించే వాళ్ళు ఉండరు,
మన క్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఉండరు. మన జీవితంలో మేలును కోరి ఆశించి మనల్ని సరైన మార్గంలో నడిపించే వాళ్ళు కూడా మనకు అందుబాటులో ఉండరు. ఉభయుల కష్టము చేత మంచి ప్రతిఫలము కలుగును కదా అని అంటాడు. వంటివాడై ఉంటే ఏం ప్రయోజనము అనేది దేవుని వాక్యం. ఇప్పుడు సాతాను ప్రయత్నం ఏంటి? మనల్ని ఒంటరి వాళ్ళని చేయాలి. రాహాబు రాజు ఎందుకు ఒంటరిగా అయిపోయాడు? అలిగే లక్షణాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి. మనం గడిచిన అధ్యాయంలో చూస్తాం, ఈ అధ్యాయంలో కూడా చూస్తాం. రాజుగారికి అది బాగా అలవాటు అన్నమాట. మాటికి అలగడం అలవాటు. కొంతమందికి ఇది బాగా ఉంటుంది, ప్రతి చిన్నదానికి అలుగుతారు. కానీ అలిగి కారణం చెప్తారంటే కారణం కూడా చెప్పరాళ్ళు. ఎందుకు అలుగుతారో తెలియదు. కారణం చెప్పకుండా అలిగితే ఎదుటివాడికి ఏమర్థమవుతుంది సమస్య? ఆ సమస్యకి పరిష్కారం ఎలా తెలుస్తుంది? అందుకే గుర్తుపెట్టుకోండి, అలగడం అనేది మనకి తగిన లక్షణం కాదు. అందుకే అలిగిన వాడు ఒంటరివాడైపోతాడు. ఒంటరివాడైపోయిన వాడు తన జీవితాన్ని నష్టపోవాల్సి వస్తుంది. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఎప్పుడైతే మనం ఒంటరిగా ఉండిపోతామో ఆ ఒంటరితనంలో లేదా ఈ అలిగే లక్షణం ఎప్పుడైతే మనకు ఉంటుందో ఆ అలిగే లక్షణము కలిగిన వాళ్ళని జీవితంలో ఎవ్వరూ కూడా వారిని సరిదిద్దే ప్రయత్నం చేయలేరట. ఇప్పుడు అలిగే అలవాటు ఉందనుకోండి, వారిలో కూడా తప్పులు ఉంటాయిగా. తప్పులు సరిదిద్దడానికి వెళ్ళి ఎవరైనా హెచ్చరిక చేస్తే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ అలుగుతారు. మళ్ళీ అలిగారు అనుకోండి, ఎందుకురా నేను వీళ్ళతో తలనొప్పి, వీళ్ళతో పెట్టుకోవడం కంటే సైలెంట్గా ఉండడం మంచిది అనే భావన వచ్చేస్తుంది. ఆ భావన వచ్చిన వాడు ఎదుటివాడిని సరిదిద్దడానికి ఎప్పుడు ఇష్టపడాడు. గుర్తుపెట్టుకోండి, దిద్దుబాటు లేని చోట లోపములు అలాగే కొనసాగుతూ ఉంటాయి. ఆ లోపములతో ఉన్నవాడు సమాజంలో ఖచ్చితంగా నవ్వులు పాలు అవ్వాల్సి వస్తుంది. అందుకే అలిగే మనస్తత్వం కలిగిన వాడిని ఎవరూ సరిదిద్దలేం, ఎవరూ బాగు చేయలేం, వారి జీవితాన్ని ఎవరూ క్రమశిక్షణలోనికి నడిపించలేం. అలాంటి వాళ్ళని సరిదిద్దాలన్న మనసు కూడా మనకి ఇప్పుడు హెచ్చరిక చేసినప్పుడు విని దాన్ని సరిదిద్దుకుని స్వీకరించే మనస్సు కలిగిన వానికి ఎన్ని మంచి విషయాలైనా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు బాగుపడుతున్నారు, మార్పు చెందుతున్నారు, అభివృద్ధి పొందుతున్నారు కాబట్టి చెప్పబుద్ధి అవుతుంది. నాకే హెచ్చరికలు ఇస్తావా? నా లోపాలను ఎత్తిపడతావా? రేపొద్దు నువ్వు తప్పు చేయవా? ఇలా వ్యతిరేకతను చూపించి, లేకపోతే ఎప్పుడు నా గురించి అంటాడు, ఎప్పుడు నా లోపాలే మాట్లాడతాడు అని చెప్పి అలిగి ఇలాంటి వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడరు అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఎదుటివారు మన లోపములను సరిదిద్దడం మనకు ఆశీర్వాదకరం. సరిదిద్దడానికి మనం అవకాశం ఇవ్వకపోతే నష్టపోయేది మనమే. అర్థమవుతుందా? అందుకే ఎప్పుడు కూడా అలిగే అవకాశాన్ని మన జీవితంలో ఇవ్వకుండా మనం జాగ్రత్త పడాలట. ఇంకొక కారణం కూడా చెప్తాను. ఎప్పుడైతే మనం అలగడం మొదలు పెడతామో మనుషులతోటి దేవునితోటి ఉన్న బంధాన్ని కూడా తెంచేసుకుంటాం. అలిగేవాడు ఎవరితోటి కలిసి ఉండడానికి ఇష్టపడడు. అలిగిన వారితోటి ఎవరు కూడా కలిసి ఉండడానికి ఇష్టపడరు. ఎప్పుడైతే మనుషులతో బంధాలు తెగిపోతాయో మనకి దేవునితో బంధం కూడా తెగిపోతుంది. ఇంకా ఆ టైంలో మనం చేసే భక్తి దేనికి ఉపయోగం? మనం పాడే పాటలు దేనికి ఉపయోగకరంగా ఉంటాయి ఆలోచన చేయండి. అంటే దేవునితో సంబంధం లేకుండా మనం చేసే భక్తి ఏ విధమైన ఆశీర్వాదాన్ని మనకు తీసుకుని రాలేదు. అందుకే ఎప్పుడు కూడా దేవునితోటి మనుషులతోటి ఉన్న బంధాన్ని తెంచుకునే ప్రయత్నం చేయకూడదు. కానీ అలిగే లక్షణం ఉన్న వాళ్ళ బంధాలు ఎక్కువ రోజులు నిలబడడం, చాలా తొందరగా దిగిపోతాయి. అటవే తుమ్మితే ఊడిపోయే ముక్కు అని ఒక సామెత ఉంటుంది చూసారా? ఇక ఆ టైప్ ఉంటుంది అనమాట వాళ్ళ రిలేషన్షిప్. ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు, ఎప్పుడు దిగిపోతుందో తెలియదు. అలాంటి వాళ్ళకి ఏం మనం చెప్పలేము, వారి జీవితాల్ని బాగు చేయలేము. పైగా ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే సమాజంలో మనం ఇక పనేం చేయగలుగుతాం? ఎవరికి స్వార్థను ప్రకటించగలుగుతాం? అన్ని విధాలా నష్టపోతాం. చిన్న లక్షణమే అంటున్నాం, కానీ ఎన్ని నష్టాలు కలుగు చేస్తుందో చూడండి. పైగా సేవకులకు కూడా ఈరోజు ఇలాంటి అలవాట్లు వచ్చేసాయట. అలిగే అలవాటు విశ్వాసుల్లోనే కాదు, ఇప్పుడు సేవకులకు కూడా వచ్చేసిందట. ఎంత భయంకరమైన సమస్య సంఘములలో సాతాను లేవనెత్తుతున్నాడో చూడండి. చాలామంది సేవకులు జీవితాల్లో నేను చూశాను. ఒకసారి ఒక ఫ్యామిలీ, పాస్టర్ గారు మా అబ్బాయిది మ్యారేజ్ ఉందండి, మ్యారేజ్ చేయడానికి మీరు రావాలి అని అడిగాను. ఎందుకు, మీరు వేరే చర్చ్కి వెళ్తున్నారు కదా, అక్కడ పాస్టర్ గారు ఉన్నారు కదా, మళ్ళీ మేము ఎందుకు వచ్చి చేయాలి, అది బాగోదండి, అట్లా మంచిది కాదు అని అంటే వాళ్ళు చెప్పిన కారణం ఏంటో తెలుసా? మా పాస్టర్ గారు పెళ్ళికి రానన్నాడండి అని. ఎందుకు రానన్నారమ్మా అని అంటే, మా పాస్టర్ గారి పేరు కార్డులో లాస్ట్లో వేసామండి, అందుకే ఆయనకు నచ్చలేదట, నా పేరు ఫస్ట్ వేయలేదు, మీరు లాస్ట్లో వేసారు, అందుకే మీ అబ్బాయి పెళ్ళికి రానన్నాడట. ఒక సేవకుడు చేసే పనే నాది. సేవకుడు విశ్వాసుల మీద అలగడం. ఇంకా కొంతమంది ఉన్నారు, మా పేరు కార్డులో వేయలేదు కాబట్టి నేను రాను. కార్డు లేకపోతే పెళ్ళికి రారా? సేవకులకు ఉండాల్సిన లక్షణమైనది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు సేవకులను కూడా సాతాను ఈ లక్షణం చేతనే వారు చేయాల్సిన పని నుండి
వారిని దూరం చేసేస్తూ ఉన్నాడు. అలిగే మనస్తత్వం కలిగిన వాడు ఎవరి కోసం ప్రార్థన చేయలేడు, ఎవరిని దర్శించి వారి యోగక్షేమాలను ఆలోచించలేడు, పైగా ఎవరి కొరకు ఆయన పరిచర్య కూడా చేయలేడు. సేవకులు అంటేనే దేవుని ప్రతినిధులు అని అర్థం. ఇతరులకి మాదిరిని చూపించవలసిన వారై ఉన్నారు అని అర్థం. అలా మాదిరి చూపించవలసిన వారే అలిగారు అనుకోండి, కింద ఉన్న వాళ్ళు కూడా ఏం నేర్చుకుంటారు? అదే లక్షణాన్ని వాళ్ళు కూడా అవలంబిస్తారు. అందుకే పరిచర్య చేసే వారిలో కూడా ఇటు లక్షణానికి తావు లేకుండా జాగ్రత్త పడాలి. ఎందుకు అని అంటే, ఈ లక్షణము ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆ లక్షణం వలన మనం చేయాల్సిన పని ఏది కూడా దేవుని కొరకు చేయలేం. ఇప్పుడు ఎవరి మీద అలిగిన తర్వాత వెళ్ళి ప్రార్థన చేయాలనుకోండి, ప్రార్థన చేయడానికి మనసు ఒప్పుతుందా? ప్రార్థన చేసేటప్పుడు మన మనసు ఎంత నిష్కల్మషంగా ఉంటుందో మన ప్రార్థనకి అంత త్వరగా దేవుని దగ్గర నుండి సమాధానం దొరుకుతుంది. అదే కదా యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, మీ పాపములే మీకును నాకును మధ్య అడ్డుగోడగా ఉన్నాయి అని అన్నాడు. దేవునికి సామర్థ్యం ఉంది మన జీవితంలో కార్యాలు చేయడానికి, కానీ చేయట్లేడు. ఎందుకు చేయట్లేడు అంటే, మీ పాపాలతో వచ్చి మీరు ప్రార్థన చేస్తున్నారు, అవి అడ్డుగోడగా ఉంటున్నాయి, ఇక మీ ప్రార్థన నా దాకా రావట్లేదు కాబట్టి నేను మీ జీవితంలో కార్యం చేయట్లేదు. అయినా ప్రార్థన ఎలా చేయబుద్ధి అవుతుంది నాకు అర్థం కాదు అసలు. మనస్సాక్షి బతుకున్నాడు ఎవడు కూడా సమాధానాన్ని పోగొట్టుకుని వెళ్ళి ప్రార్థన చేయగలుగుతున్నాడంటే వాళ్ళ మనస్సాక్షి అసలు బతుకున్నట్టుగా చచ్చిపోయినట్టే లెక్క. ఎందుకో తెలుసా? మనస్సాక్షి బ్రతుకుంటే నీలో ఉన్న లోపాన్ని నిత్యము నీకు జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది. ఎలా వచ్చావు ప్రార్థన చేయడానికి? ఫస్ట్ వెళ్ళి సమాధానం పడి వచ్చి అప్పుడు ప్రార్థన చేయని అంటుంది మనస్సాక్షి. అది చచ్చిపోయింది అనుకోండి, మన ప్రార్థన 2 గంటలు 3 గంటలు నడిచినా కూడా మనకేం చలనం ఉండదు. కొంతమంది చేసేటోళ్ళు ఉన్నారు, ప్రార్థనలు అలుగుతారు, వచ్చి 2 గంటల ప్రార్థనలు కూడా చేస్తారు, వాక్యాలు ఎత్తిపడతారు, కన్నీరు గారుస్తారు, గంభీరంగా ప్రార్థనలు చేస్తారు. ఎందుకు చేసినావు నాయన ప్రార్థన? ఎవరికి ఉపయోగం? ఆ ప్రార్థన ఎవరు ఆలకిస్తారు? ఎవరు ఆలకించినా ఆలకించకపోయినా ఒక సాటిస్ఫాక్షన్, అమ్మయ్య ఈరోజు 2 గంటలు ప్రార్థన టైం కంప్లీట్ చేశాను, మొత్తానికి టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. నీకు తృప్తి ఉంటుందేమో తప్ప నీ ప్రార్థన నీకు ప్రతిఫలాన్ని తీసుకుని రాదు. అందుకే మనం భక్తి చేయాలంటేనే మొదట మన హృదయము నిష్కల్మషమైనదై ఉండాలి. అదే లేకుండా వెళ్ళి ప్రార్థన గదులు ఏ ముఖం పెట్టుకుని మోకాళ్ళు వేస్తాం? అది తగినది కాదు. అందుకే ఆ వైఖరిని మనం మార్చుకోగలగాలట. ఇంకొక విషయం కూడా చెప్తా వినండి. లాస్ట్ వీక్ అందుకే పోస్ట్ పోన్ చేశాను, ధారాళంగా మాట్లాడాల్సి వస్తుందని. ఇంకొక విషయం కూడా జ్ఞాపకం చేస్తాను. ఏంటనంటే, ఈ అలిగే అలవాటు కలిగిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అట. ఈ లక్షణం కలిగిన వాళ్ళు ఎదుటి వారి నుండి ఏది కూడా శ్రేష్టమైనది పొందలేరు. ఇప్పుడు మన దగ్గర ఎవరైనా అలిగేటోళ్ళు ఉన్నారా అనుకోండి, మొహమాటానికి మాట్లాడతాం కానీ వచ్చే మాటలు ప్రేమతో వస్తాయా? చెప్పరా? అస్సలు మేము ఎప్పుడు అలగలేదు సార్ ఎవరి మీద అన్నట్టు చూస్తున్నారు. నా వంక రోజు చేసే చరిత్ర అది. ఎప్పుడైనా అలిగే వాళ్ళకి, పోనీ వేరే వాళ్ళు అలిగారు అనుకుందాం, మీరు ఒప్పుకోవట్లేదు కదా, వేరే వాళ్ళు అలిగారు అనుకుందాం, అలా అలిగిన వాళ్ళకి మీరు ఏదైనా చేయాలనుకోండి, ప్రేమతో చేస్తారా బలవంతంగా చేస్తారా? ఏదో ఇక మొహమాటాన్ని చేసి పడేస్తాం అంతే. రాకపోతే మళ్ళీ అలుగుతారేమో, చేయకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అన్న భయానికి ఏదో చెయ్యాలన్నట్టుగా చేసి పడేస్తామే తప్ప మనస్ఫూర్తిగా ఏది చెయ్యం. మాట్లాడతాం కానీ మనస్ఫూర్తిగా మాట్లాడతారా? లోపల నుండి రావు మాటలు, ఇక్కడ నుండి వస్తాయి. ఏదో 4 మాటలు మాట్లాడేస్తే అయిపోద్ది, పని అయిపోద్ది. ఎందుకు వాళ్ళతో అనవసరం తలనొప్పి? పరిచయాలు పెట్టుకుంటాం ఎందుకంటే ఏదో మొహమాటాన్ని పెట్టుకుంటాం అంతే. నేను అంటాను, అలాంటి లక్షణాలు మనకేమైనా ఉపయోగపడతాయి అంటానా? మాట్లాడే మాట ప్రేమతో లేదు, చేసే పని హృదయపూర్వకంగా చేయట్లేదు, కలిగి ఉన్న బంధము శ్రేష్టమైనది కాదు. మరి నేను అంటాను, అలాంటి రిలేషన్షిప్ ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత? అన్నీ ఏదో నామకార్థంగా జరుగుతాయి. అలిగే లక్షణం ఉన్నవాడు ఎదుటివారి నుండి ఏది శ్రేష్టమైనది పొందలేడు. అన్నీ ఏదో తాత్కాలికంగా జరిగిపోతాయి అంతే. ఏదో చేయాలన్నట్టుగా మనసు ఒక చోట మనిషి ఒక చోట అన్నట్లుగా ఏదో నామకార్థంగా చేసేసి వెళ్ళిపోతారే తప్ప నిజంగా ఎవ్వరూ మన క్షేమంతో మన కొరకు ఏది చేయడానికి ఇష్టపడరు. ఎందుకొరకంటే అలిగే లక్షణం నీకు ఉంది కాబట్టి. ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి అలగడం వలన. నేను అంటాను, ఇప్పుడు మనకు ఉందంటారా లేదంటారా లక్షణం? నాకు చెప్పకండి, మీ మనస్సాక్షిని మీరు అడగండి, నాకుందా ఆ స్వభావం? ఉంది, అందరికీ ఉంది. ఏదో ఒక సమయంలో ఏదో ఒక దాని మీద అలుగుతూనే ఉంటాం. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు సేవకుల మీద, సంఘాల మీద, దేవుని మీద అలుగుతూ ఉంటాం. నేను అంటాను, రాజుగారు ఇప్పుడు ఏం చేశాడట? అలిగి భోజనం మానేసాడట. ఇప్పుడు భోజనం మానేస్తే ఎవరికి నష్టం? భోజనానిక ఈయనక? కడుపు ఎవరికి మాడుతుంది? ఇప్పుడు నువ్వు అన్నం తినలేదనుకో, ఇంకొకరు తింటారు కదా, మిగిలిపోయింది. మిగిలిపోతే
ఇప్పుడు సమ్మరు భయంకరమైన వేడి, రాత్రి పెరుగులో నానబెట్టుకుని పొద్దున్న తింటాం, చల్లగా ఉంటుంది కడుపు. మాడేది నీకే, తినేటోడికి కాదు. అన్నం మీద అలిగినంత మాత్రాన అన్నానికి వచ్చే నష్టం ఏం లేదు. నష్టం ఎవరికి? అలిగిన వాడికే నష్టం. పైగా ఇంకొక పెద్ద నష్టం ఉంది, తర్వాత చెప్తాను నేను మీకు. ఇంకొక విషయం, దేవుని మీద అలుగుతారు కొంతమంది. ఎందుకు చర్చికి రాలేదంటే దేవుని మీద మాకు కోపం సార్ అని. దేవుని మీద అలిగితే ఇప్పుడు దేవునికి నష్టమా మీకు నష్టమా? నీకే నష్టం, దేవునికి ఏం నష్టం? దేవునికి వచ్చే నష్టం ఏం లేదు. నష్టపోయేది నీవే, నీ జీవితాన్ని నువ్వే నాశనానికి అప్పగించుకుంటావు. అందుకే అంటున్నాను, ఈ లక్షణము మనకి క్షేమకరమైనది కాదు. కానీ రాజుగారు ఆ లక్షణంతో వెళ్ళిపోయి ఒంటరిగా మిగిలిపోయాడట. ఆయనకున్న ఇంకొక నష్టం కూడా చెప్పి నేను ముగిస్తాను. ఏంటో నష్టం అని అంటే, రాజుగారు అలగడానికి ఒక కారణము ఆయన అనుకున్నది జరగకపోవడం. రెండో కారణం ఏంటో తెలుసా? అసంతృప్తి అన్నమాట. అసంతృప్తి అని అంటే, ఇప్పుడు రాజుగారు కలిగి ఉన్నవి గొప్పవా, రాజుగారు ఆశించిన నాబోతు ద్రాక్ష తోట గొప్పదా? అడిగిన ప్రశ్న అర్థమైందా? రాజుగారు కలిగి ఉన్నవి గొప్పవా, రాజుగారు అడిగిన నాబోతు ద్రాక్ష తోట గొప్పదా? రాజుగారు అన్నాడు, అయ్యా ఆ తోటకి బదులుగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇస్తాను అని అన్నాడు. మరి అక్కడ మంచిది ఉన్నప్పుడు నీకు ఇది ఎందుకు చెప్పు? కానీ ఒక ఆశ దురాశగా మారింది. ఆ దురాశ ఆయన అసంతృప్తితోటి బ్రతికేటట్టుగా చేసిందట. రాజుగారికి అన్నీ ఉన్నాయి, కావలసినంత ఐశ్వర్యం ఉంది, అన్ని రకాల సుఖ సౌఖ్యాలకి కావలసిన అన్ని వసతులు ఉన్నాయి, పనివారు చాలామంది ఉన్నారు, మంచి జీవితాన్ని ఆయన జీవిస్తూ ఉన్నాడు, ఏది కొదువు లేదు. మరి అన్ని ఉన్నప్పుడు తృప్తి పడవచ్చు కదా అని అంటే, లేదు, నేను అడిగిన ఆ తోట నాకు దొరకలేదు కాబట్టి నేను అలిగాను. అయ్యా ఆ తోట గొప్పదేం కాదు కదయ్యా, నువ్వు కలిగి ఉన్న దాంతో పోలిస్తే అదేం శ్రేష్టమైనది కాదు కదా అని అంటే, నాకు అది కావాలంతే. కొన్నిసార్లు మనకు కూడా ఉంటుంది, మన పక్కింట్లో వాళ్ళకి ఏదైనా ఉందనుకోండి, ఇప్పుడు అది కూడా మనకు కావాలి. ఇప్పుడు అది మన ఇంట్లో లేకపోతే మనకు అదొక అసంతృప్తి అన్నమాట. ఉన్న వాటితో తృప్తి పడం, లేనా ఒక్కదాని గురించి ఇప్పుడు ఆలోచన చేయడం మొదలు పెడతాం. అసంతృప్తి ఎంత ప్రమాదకరమైనదో తెలుసా? అది లేని వాటిని మన దగ్గరికి తీసుకుని రాదు, ఉన్న వాటిని అనుభవించనివ్వదు కూడా. రాజుగారికి ఏం కొదువు చెప్పండి? రాజుగారి భోజనం బల్ల దగ్గర భోజనాలు ఎలా ఉంటాయో సొలొమోను టైంలో మనం నేర్చుకున్నాం. ఎన్ని వెరైటీస్ ఉంటాయి, ఎంత మంచి భోజనం ఆయనకి. కానీ ఆ భోజనాన్ని వదిలిపెట్టేశాడట, చేతులారా పోగొట్టుకున్నాడు అంతే. మంచి శ్రేష్టమైన భోజనం దేవుడు ఆయనకి ఇస్తుంటే ఆ భోజనం మీద అలిగి భోజనం చేయడం, ఉన్నది కూడా అనుభవించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి అన్నమాట. అన్ని వసతులు ఉన్నాయి, కావాల్సినంత మంది పనులు ఉన్నారు, చుట్టూ జనమే, కానీ వాళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోయి ఒంటరిగా మిగిలిపోయాడట. కొన్నిసార్లు మనం కూడా అదే చేస్తాం, అసంతృప్తి అన్నమాట. ఎన్ని ఉన్నా ఇంకేదో లేదు అని లేని వాటి వైపు చూస్తామే తప్ప ఉన్న వాటిని బట్టి సంతృప్తి చెందే మనసు మనకు ఉండదట. అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రికను రాస్తూ, అన్న వస్త్రములు కలిగిన వారమై తృప్తి పొంది ఉండుడి అని అంటాడు. అంటే అర్థం ఏంటి? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, చాలు, వాటితో తృప్తి పడండి. ఈ భూమి మీద ఇంకా అంతకు మించి మనకు అవసరమైనవి ఏమీ లేవు. ఎందుకంటే ఒకరోజు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. దేవుడు ఇస్తే సంతోషం, ఆనందించండి. ఇవ్వనంత మాత్రాన అసంతృప్తితోటి అలగడం చేయకండి. ఎందుకంటే దేవుడు మనకు తినడానికి తిండి ఇచ్చాడు, కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చాడు, సంతోషం, వాటితోటి బతకండి ఈ భూమి మీద ఉన్నంతకాలం. రేపు నిత్యత్వములో గొప్ప మహిమను మనం అనుభవించబోతున్నాం, దాని మీద మీరు దృష్టి పెట్టండి అని అన్నాడు. అబ్రహాం చేసిన పని ఏంటి? అబ్రహాం ఎంత ఆస్తిపరుడై ఉన్నా ఉన్న వాటి మీదే అసలు ఆయన ఆశ పెట్టుకోలేదట. అప్పట్లోనే పునాదులు కలిగిన పట్టణం మీద ఆయన దృష్టి పెట్టి ఆ పట్టణము కొరకు ఆయన ఆశతోటి ఎదురు చూశాడట. ఉన్న వాటినే పట్టించుకోలేదు ఆయన. మనమేమో లేని వాటి కోసం ప్రాకులాడు, వాళ్ళకు ఉంది, ఇప్పుడు మనకు లేకపోతే ఎట్లా? ప్రెస్టేజ్ ఇష్యూ. ఇప్పుడు అది కొనిపించేసి ఇంట్లో తీసుకొచ్చి పెట్టేసి దాన్ని నలుగురికి చూపించేసేదాకా మనస్తత్వం ఉండదు. అసంతృప్తి అన్ని విధాలా నష్టపరుస్తుంది, అప్పుల పాలు చేస్తుంది, అనవసరమైన హెచ్చులకు పోయేటట్టు చేస్తుంది, అవమానాలకి గురి చేస్తుంది, జీవితాన్ని మనశ్శాంతి లేకుండా చేసి పడేస్తుంది. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భక్తి విషయంలో మనకంటే పైన వాళ్ళ మీద దృష్టి పెట్టండి, భౌతికమైన విషయాల్లో మనకంటే కింద ఉన్న వాళ్ళ మీద దృష్టి పెట్టండి. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఎండలు చూస్తూ ఉన్నాం, మనకంటే ఏదో ఒక నీడైతే ఉందిగా, సొంతదో అద్దెదో ఏదో ఒకటి, ఎండ దెబ్బ తగలకుండా తల దాచుకోవడానికి ఒక ఆధారం ఉందిగా. రోడ్ల మీద ప్లాట్ఫామ్ మీద ఉండేటోళ్ళకి అలాంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా పాపం? వాళ్ళకి ఎండగాలి కొడుతుంటా, ఎండకి ఎండి ఎన్నో సమస్యలను వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళతో పోలిస్తే మనం ధన్యులమేగా. కనీసం ఎండ దెబ్బ తగలకుండా దేవుడు ఒక చిన్న నివాసమాన్ని ఇచ్చాడుగా. వస్త్రాలు, చలికాలంలో వాళ్ళ బాధలు చూడాలి, తట్టుకోలేక చలికి వణుకుతూ
చాలని వస్త్రాలు కప్పుకొని పడుకుంటారు వాళ్ళు. మనం రగ్గులు కప్పుకొని పడుకుంటున్నాం కదా వెచ్చగా. వాళ్ళతో పోలిస్తే మనం దండ్యులమే కదా. ఇలా వాళ్ళని చూసినప్పుడు మనం తృప్తి పడాలట. ప్రభువా, నన్ను కొంచెం ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. వాళ్ళతో పోలిస్తే నాకు శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చావు, అందును బట్టి నీ కృతజ్ఞతలను. ఉన్న వాటిని బట్టి మనం తృప్తి పడడం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మనకు అవసరమైనవన్నీ దేవుడు మనకు సమకూరుస్తాడట. ఉన్న వాటిని పక్కన పెట్టేసి అసంతృప్తిని వ్యక్తపరిచి దేవుని మీద అలిగేటోళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వారి దగ్గర నుండి ఉన్నాయి కూడా తీసేస్తాడట దేవుడు. అందుకే పులిని చూసి నక్కలు వాత పెట్టుకున్నట్టు అలాంటి జీవితాలు మనకు అవసరం లేదు. దేవుడు మనకి ఇచ్చింది చాలు. మనం కలిగి ఉన్నదే మనకు మహాభాగ్యం. దేవుడు తెలుసు మనకి ఏది అవసరమో, ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎంత మేరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తున్నాడు చాలు. అనవసరంగా ఎవరికో ఏదో ఉంది మనకు లేదని చెప్పి ఆవేశానికి వెళ్ళిపోయి అసంతృప్తికి గురై జీవితాలను నాశనం చేసుకునే ప్రయత్నాలు చేయకండి. అర్థమవుతుందా? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో దాని మీద దృష్టి పెట్టండి. వాళ్ళకి వీళ్ళకి ఏవో ఉన్నాయని చెప్పి వాళ్ళ మీద దృష్టి పెట్టి మనం ఎందుకు వాతలు పెట్టుకోవాలా? రాజుగారుకున్న అసంతృప్తి ఆయన జీవితంలో నెమ్మది లేకుండా చేసేసిందట. నిద్ర లేదు, తిండి లేదు, ఎవరితోటి మాట్లాడట్లేదు, ఒంటరిగా బతుకుతూ ఉన్నాడు. ఆ జీవితమే చాలా బాధాకరమైన జీవితం అన్నమాట. దయచేసి అలాంటి జీవితాన్ని ఎవరు కూడా మీకు ఆహ్వానించే ప్రయత్నాలు చేయకండి. అలిగే లక్షణాన్ని విడిచిపెట్టండి. అది మన జీవితానికి క్షేమకరం కాదు. అది జీవితాన్ని చాలా భయంకరమైన నష్టాలకు నడిపిస్తుందట. రాజుగారు ఎప్పుడైతే ఈ లక్షణాన్ని కలిగి ఉన్నాడో ఆ లక్షణం వలన పెద్ద పెద్ద నష్టాలు జరిగాయి. మీకు తర్వాత వచ్చే వారం నేను చెప్తాను ఆ విషయాల గురించి. ఎందుకంటే ఆ లక్షణము ఎదుటివారి ప్రాణములను తీసేసింది. నాబోతుని చంపేశారు వీళ్ళు. ఎందుకు జరిగింది? ఆ లక్షణం వల్ల ఎన్ని నష్టాలు కలిగి, ఎలాంటి శాపములు వాళ్ళు పొందుకోవాల్సి వచ్చింది. ఈ వివరాలు వచ్చే వారం నేను నేర్పిస్తాను. వచ్చే వారం ఇంకొక ప్రత్యేకమైన విషయం కూడా మనం నేర్చుకుందాం. ఏంటనంటే, రాజుగారు కోపం వచ్చిన, మూతి ముడుచుకున్న సీద ఎక్కడికి వస్తాడు? ఆయన ఇంటికే వస్తాడు. మంచి లక్షణం కదా అది. కొన్నిసార్లు కొంతమంది కోపం వచ్చినా అలిగినా వాళ్ళు ఇంటికి రారు. వెళ్తే వైన్ షాప్ కన్నా పోతారు, లేదంటే ఎక్కడన్నా ఖాళీ గ్రౌండ్ దొరికితే అక్కడికన్నా వెళ్ళిపోతారు. పాపం వాళ్ళకి స్పేస్ కావాలి, ఫ్రీడమ్ కావాలి. ఒంటరిగా బ్రతికి రాత్రి అందరూ పడుకునే టైంకి వచ్చి తినేసి పడుకుంటారు అంతేగా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇల్లు నచ్చట్లేదు. అలా ఎందుకు రావట్లేదు? రాజుగారు మాత్రం ఇంటికి ఎందుకు వెళ్తున్నాడు? ఈ వివరాలు కూడా వచ్చే వారం మనం నేర్చుకుందాం. ఓకేనా? ఇంకా మనం అక్కడే ఉన్నాం. రాజుగారిని ఇప్పుడే వదలలేదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినవి. వాటిని నేర్చుకున్న తర్వాత విషయాలకు మనం వెళ్దాం. జస్ట్ ఈరోజు రెండు విషయాలు. రాజుగారిలో ఉన్న ఆశ లేదా దురాశ, ఆయనలో ఉన్న అసంతృప్తి అలిగేటట్టుగా చేశాయి. ఆ అలగడం అనేది ఆయనలో ఒంటరితనాన్ని తీసుకుని వచ్చింది. ఆయన జీవితాన్ని నష్టపరిచే పరిస్థితికి కలుగజేసింది. బహుశా ఈరోజు మనం కూడా అదే లక్షణాన్ని పెంచి పోషిస్తున్నామేమో. జాగ్రత్త. ఒకరోజు అదే మన జీవితాలను కూడా నాశనం చేస్తుంది. ఆ లక్షణము ఆరంభంలో ఉన్నప్పుడే దాన్ని తుంచేయకపోతే ఒకరోజు అది మహావృక్షంగా మారి మన జీవితాలని నాశనం చేసేస్తుందట. అందుకే అలిగే ప్రయత్నాలు చేయకండి ఎవరి మీద. అర్థం చేసుకుని కలిసి వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తేనే మనకు ఆశీర్వాదకరం. అలిగామా, ఇన్ని నష్టాలు మన జీవితంలో ఎదుర్కోవాల్సిందే. మంచిది. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తల వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఏ రోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడున్నావని నమ్ముతున్నాను. నిజమేనైనా ఆహాబు వల్లే మేము కూడా వాక్య విరుద్ధమైన గుణలక్షణములకు మా జీవితంలో ప్రాముఖ్యతనిచ్చి వాటి ద్వారా మా జీవితాన్ని మేము నష్టపరుచుకుంటూ ఉన్నాం. దయచేసి ఈరోజు ఆ స్థితిలో నుండి మమ్మల్ని విడిపించండి. ఆ చెడు లక్షణాలను మాలో నుండి తీసివేసి మా జీవితాన్ని కాపాడుకోగలిగే మంచి గుణలక్షణములను మాకు అనుగ్రహించండి. వెన్న ఈ మాటలు మా హృదయంలో ఫలింప చేయండి నాయనా. వాక్యాన్ని బట్టి మా జీవితాలను సరిదిద్దుకుని నీ దృష్టికి యోగ్యులముగా జీవించే కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.